ఎప్పుడు బోరు కొట్టినా, మనసు బాగాలేకపోయినా, సంతోషంగా ఉన్నా, నవరసాలు 9 రసాల్లో మనలో ఉంటాయి కదా. ఏ టైంలో ఎలా ఉన్నా కూడా అప్పుడంటే రేడియోలు అవి, కానీ ఇప్పుడు ఫోనే కాబట్టి స్మార్ట్ ఫోన్లో ఫస్ట్ చూసే సీన్లు ఏమన్నా ఉంటే అవి కృష్ణారెడ్డి గారి సినిమాలు, ఈవి సత్యనారాయణ గారి సినిమాలు సీన్లే చూస్తాం సార్. అది సెంటిమెంటో కామెడీయో ఏదో అసలు ఎంత అద్భుతాలు అంటే మిస్ అయ్యాము అనిపిస్తుంది సార్ చాలాసార్లు. సో సో అది అది ఈ సినిమా తీరుస్తుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే నాగేష్ రెడ్డి గారు ఆ బాటలోనే ఎప్పుడు వెళ్తుంటారు. జనాలకి ఏది కావాలో కామెడీ సెంటిమెంట్ అవి ఎప్పుడు మిస్ అవ్వకుండా చేస్తూ ఉంటారు. సో ఈ సినిమాతో అది తీరుతుందని అనుకుంటున్నాను. సో ఈ సినిమాలో నాకు ఒక మంచి అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు, సునీల్ గారు. మాది అంతా ఒక ట్రాక్. ఈ సినిమా తర్వాత మళ్ళీ అలాంటివి కూడా ఇంకో సినిమాలకు కూడా రాస్తారేమో ఆ ట్రాక్స్. నాకు మంచి మంచి సినిమాలు వస్తాయని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా నిర్మాతలకి ఈ సినిమాతో మంచి డబ్బులు రావాలి, అలాగే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి అందరికి కూడా మంచి పేరు రావాలి. ముఖ్యంగా మా శ్రీకాంత్ అన్న అంటే మంచితనం అని అంటాం కదా, ఫస్ట్ పేరు రాస్తే శ్రీకాంత్ గారి పేరే రాస్తాం ఎవరైనా ఇండస్ట్రీలో, అది డౌటే లేదు. ఎప్పుడు కష్టం ఉన్నా ఏమన్నా అన్న అని ఫోన్ కొడితే 5 నిమిషాల కష్టం తీర్చేసే మనిషి. నాకే కాదు చాలామందికి కూడా. సో అలాగా ఎప్పుడు మంచి మనిషికి మంచే జరగాలి కాబట్టి సో నాకే కాదు చాలా మందికి అది ఏ కష్టమైనా సరే దేవుడా గోవిందా అని మేమంటామండి ఇంకా. సో అలాగా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. మళ్ళీ మా శ్రీకాంత్ అన్న మళ్ళీ హీరోగా బిజీగా చేస్తూనే ఉండాలి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వన్ అండ్ ఆల్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చిత్రం ఈ కథకి ఎంత ఖర్చు పెట్టి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసిన ఇద్దరు ప్రొడ్యూసర్లకి మంచి జరగాలి. అలాగే ఇందాడ టీజర్లో బాక్స్ వస్తూ ఉంటుంది కదా, ఆ బాక్స్ ఆఫీస్కి ప్రొడ్యూసర్లు ఇద్దరికి కలెక్షన్స్ రూపంలో రావాలని, అలాంటి ప్రొడ్యూసర్లు నిలబడితే నాలాంటి చాలామంది టెక్నీషియన్లకి చాలా మంచి లైఫ్ వస్తుంది. సో అదే బ్యానర్లో నేను నెక్స్ట్ డైరెక్షన్గా చేయబోతున్నాను. ఆ అవకాశం కల్పించేందుకు అలాంటి ప్రొడ్యూసర్ని కలిసే అవకాశం నాగేష్ రెడ్డి గారు ఇచ్చారు. సో అన్ని రకాలుగా మా అందరికీ మంచి జరిగింది. ఈ సినిమా మంచి విజయం లభించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రత్నబాబు గారు. కంగ్రాచులేషన్స్, మీ ఆల్ ద బెస్ట్ కూడా మీ డైరెక్షన్కు. అలాగే సో ఎడిటర్ చోటాకి ప్రసాద్ గారిని మాట్లాడవలసింది రాలేదా అండి? యా, ఓకే. సో డిఓపి గరుడుబేగా అంజీ గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. డైలాగ్ రైటర్ అంతసేపు మాట్లాడిన తర్వాత మేము ఏం మాట్లాడినా బోర్ కొట్టేస్తుంది. కొంచెం లేట్గా ఇస్తే బాగుండేది. థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్ యూ. ఇలాంటి ఒక మంచి చిత్రానికి సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన నాగేష్ రెడ్డి గారికి, అలాగే జీకే అండ్ సిఎన్ గారికి ధన్యవాదాలు. అండ్ కృష్ణారెడ్డి గారి గురించి చెప్పాలి. నేను గరుడవేగ సినిమా చేసిన తర్వాత ఫస్ట్ కాల్ కృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిందండి. చాలా అప్రిషియేట్ చేస్తూ ఒకసారి ఇంటికి రా అని చెప్పేసి గంటసేపు మాట్లాడారు సార్ నాతో. మీకు గుర్తుందో లేదో, 1 అవర్ మాట్లాడారు. చాలా బాగా చేశారు. ఎవరో హిందీ కెమెరా అనుకున్నాను, ఎవరో హాలీవుడ్ కెమెరా అనుకున్నాను. సో చాలా మంచి విజువల్స్ ఇచ్చారన్నారు. ఆ సినిమా తర్వాత మళ్ళీ ఈ సినిమాకి అలాంటి పేరు వస్తుందని అనుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి వర్క్ చేసిన సాయి కార్తిక్ గారు, చోటా ప్రసాద్ గారు, అలాగే మా డైరెక్షన్ టీం కానివ్వండి, నా అసిస్టెంట్స్ కానివ్వండి, మా లైట్ బాయ్స్ అందరూ చాలా కష్టపడి పనిచేశారు. అలాగే శ్రీకాంత్ గారి గురించి చెప్పాలి. శ్రీకాంత్ గారితో ఇది నా వారికి ఈ సినిమా చాలామంది చెప్పినట్టుగా మంచి డబ్బులు తీసుకొచ్చి ఇంకా ఎన్నో మంచి సినిమాలు తీసే అవకాశం వాళ్ళకి రావాలని, అలాగే తమ్ముడు అంజీ ఈ సినిమా చాలా బాగా తీశాడు. ఒక్కొక్క ఫ్రేమ్ చాలా అందంగా ఉంది. అంజీ నాకు సురాభిషేకం నుంచి పరిచయం, సురాభి గారి దగ్గర నుంచి. చాలా కష్టపడి పనిచేస్తాడు. ప్రతి ఫ్రేమ్ కష్టపడతాడు. ఆ కష్టం అంతా కనిపిస్తుంది మనకు ఫ్రేమ్స్లో. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు చాలా మంచి, చాలా ఆకట్టుకునేట్టుగా ఉన్నాయి ట్యూన్స్. అసలు ఆ హమ్ చూస్తుంటే చాలా బాగుంది. అలాగే డైమండ్ రత్నబాబు గారు చాలా మంచి డైలాగ్స్ ఇచ్చారు సినిమాకి. అందరం కలిసి కష్టపడి పనిచేసాం. మంచి సినిమా మీ ముందుకు వస్తుంది, చూడండి, ఆశీర్వదించండి, పెద్ద హిట్ చేయండి. సో దట్ మళ్ళీ ఇలాంటి మంచి సినిమాలు ఇవ్వగలం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అశోక్ గారు. ఇప్పుడు చిత్రం శ్రీను గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్టిస్టులే, అంతమంది ఆర్టిస్టులు, అంత పెద్ద ఆర్టిస్టులు ఈ సినిమాని అంత పెద్ద, అసలు చాలా పెద్ద సినిమా. ఎందుకంటే మా నాగేష్ రెడ్డి గారు నేను చాలా సినిమాలు చేసాం, ఒక 6 సినిమాలు చేసాం.
దాంట్లో ఈ సినిమా ఒక భక్తి, ఫస్ట్ టైం నాకు కూడా ఒక భక్తిని ఒక ట్రాన్స్ మ్యూజిక్లో చెప్పే ఒక అవకాశం దక్కింది. చాలా థ్యాంక్ యూ నాగేశ్ రెడ్డి గారు అండ్ అంజీ మా మామ. గరుడు అంజీ అని పేరు పెట్టింది మేమే దానికి, ఎందుకంటే చాలా బాగా తీశాడు ఈ సినిమా అయితే. అసలు సీజీ కానివ్వండి, ఎవ్రీ టెక్నీషియన్ ఈ సినిమాకి కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు. ఈ సినిమా మీరు ఇది జస్ట్ టీజర్, ట్రైలర్, సినిమా చూస్తారు త్వరలో. చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ సాయి కార్తిక్, మా శ్రీకాంత్ అన్నయ్యతో నాకు ఇది 3వ సినిమా, లైగారితో ఫస్ట్ సినిమా. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాయి కార్తిక్ గారు. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ. లవ్లీ పర్సన్. ఎప్పుడు చాలామంది చెప్తా ఉంటారు, నేను కూడా చెప్తా ఉంటాను, ఇండస్ట్రీలో పేరు వస్తూ ఉంటుంది. ఎప్పుడు శ్రీకాంత్ గారితో చాలా పాజిటివ్ మైండ్ ఉంటుంది. ఎప్పుడు ఆయన నెగిటివ్ గురించి మాట్లాడరు, చాలా అలర్ట్గా ఉంటారు, ఎవరి గురించి డిస్కస్ చేయరు. ఆ కథ ఏంటి, ఆ క్యారెక్టర్ ఏంటి, ఆ క్యారెక్టర్లో ఉండిపోతారు. సినిమా చూస్తున్నంతసేపు కూడా ఒక శ్రీకాంత్ గారు కనిపించిన దాంట్లో ఆ క్యారెక్టర్ కనిపిస్తూ ఉంటుంది. అంత అద్భుతంగా ఆయన యాక్ట్ చేశారు. అలాగే లయ గారు కానివ్వండి, అండ్ వెంకటేశ్వర స్వామిగా చేసిన రాయంతో సార్ గారు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ చిట్టి గారు. అలాగే ఇప్పుడు కరుణ గారిని మాట్లాడవలసి